ఈ ఆదాము అనేవాడు దేవుడు వద్దన్న పండు తిని పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముకి చెప్పేటప్పుడే చెప్పాడు, ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని. ఆదాము వాళ్ళ హవ్వ మాట విని పండు తిన్నాడు, ఇద్దరు కలిసి తిన్నారు. తిన్న తర్వాత దేవుడు అడిగాడు, నేను వద్దన్న పండు తిన్నావా? తిన్నానయ్యా, నువ్వు నాతో పాటు ఉంచావు కదా స్త్రీని, ఏమైనా తిని నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నాను అని ఉన్న సంగతి చెప్పాడు. దేవుడేమన్నాడు, ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు కదా. కానీ ఆదాముని హవ్వని చంపలేదు. చంపకుండా ఏం చేశాడంటే వారి పాపాన్ని ఒక పశువు మీదికి మోపి వారిద్దరికి ప్రతిగా పశువుని అర్పించి దాని రక్తముతో వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చూపించాడు. అండ్ దాని చర్మాన్ని వాళ్ళిద్దరి దేహపు సిగ్గు తెలిసి చెట్ల చాటును దాక్కుంటున్నారు కదా, అంజూరు పాకులు కట్టుకుంటున్నారు కదా, రైట్. కాబట్టి వాళ్ళ దేహపు సిగ్గు కప్పటానికి చర్మపు కచ్చడాలుగా వాళ్ళకి చేసి వాళ్ళిద్దరికీ తొడిగించాడు ఆ పశువు యొక్క చర్మాన్నే.